4-5 రోజుల క్రితం జరిగినటువంటి కాశ్మీర్లో విహారయాత్రకు వెళ్ళినటువంటి యాత్రికుల పైన పాకిస్తాన్కు సంబంధించినటువంటి టెర్రరిజం తెచ్చెక్కినటువంటి వారు అమాయకులైనటువంటి యాత్రికుల పైన దాడి చేయడం అది శోచనీయం. ఎందుకంటే అన్యం పుణ్యం ఎరగనటువంటి వారి మీద దాడి చేయడం అంటే అది మరీ శోచనీయం. అందుకోసం దీన్ని అందరూ ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు అన్ని పార్టీల వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. భారతదేశంలో అయితే ఈ సమస్య పైన అందరూ ఒక యూనిటీగా ఉండి ఇలా అఖిలపక్షంలో కూడా తీర్మానం చేయడం జరిగింది. భారతదేశం ఏ చర్య తీసుకున్నా అన్ని పార్టీలు మద్దతు ఇస్తామని ప్రకటించడం ఇట్లాంటి సమస్య ఇది మొదటిసారి చూడడము. ఎందుకంటే ఇలా ఆ విహారయాత్రకుల మీద దాడి కాదు, ఇది భారతదేశం మీద దాడి. కాబట్టి ఇట్లాంటి దాడి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు సైలెంట్గా ఉంటే మళ్ళీ దాడి చేసే అవకాశాలు ఉంటాయి. కానీ మళ్ళీ దాడి జరగకుండా చూడాలి. ఎందుకంటే నిఘా వ్యవస్థను కూడా పటిష్టపరచాలి. ఎందుకంటే నిఘా వ్యవస్థ కొంత లోపం వల్ల కూడా ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి. అట్లాగే ఎక్కడైతే టెర్రరిజం ఏ దేశంలో అయితే డెవలప్ అవుతుందో ఆ దేశాలు అభివృద్ధి అయినటువంటి చరిత్ర లేదు. ఎందుకంటే శ్రీలంక చూసినా, పాకిస్తాన్ చూసినా, బంగ్లాదేశ్ చూసినా, ఏ దేశాలు చూసినా కానీ ఈ టెర్రరిజం ఉన్నటువంటి దేశాలు వెనుకపోయినాయి తప్ప ఇలా కనీసం తిండికి నోచుకోలేనటువంటి దేశాలు ఉన్నాయి. కనీసం ఇలా రొట్టె ముక్క కొనుక్కోవాలంటే కూడా 100 రూపాయలు, ఇంకొక లీటర్ పాలు తీసుకోవాలంటే 300 రూపాయలు నడుస్తున్నాయంటే అక్కడ టెర్రరిజం పెంచి పోషించినటువంటి ఆ దేశాలు ఇలా ఇటువంటి ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటారు. కాబట్టి ఈ రేపు మన భారతదేశంలో ఇట్లాంటి విధానాలు టెర్రరిజాన్ని అణిచిపారేయాలి. ఎందుకంటే ఈ టెర్రరిజంతో చాలా నష్టాలు జరుగుతాయి, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆర్థిక నష్టం జరుగుతుంది. రేపు యుద్ధాలు వచ్చినప్పుడు కూడా ఇంకొక 10 సంవత్సరాలు వెనుకపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మామూలుగా ఉన్నటువంటి టెర్రరిజాన్ని కాశ్మీర్లో కానీ పాకిస్తాన్లో కానీ ఎక్కడున్నా కానీ ఇలా ఐక్యరాజ్య సమితి దీని మీద దృష్టి పెట్టి మొత్తం టెర్రరిజాన్ని లేకుండా చేయాల్సిన బాధ్యత ఇలా ఐక్యరాజ్య సమితి మీద ఉందనేది గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రధానంగా మన భారతదేశం ఇలా పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి రేపు ఈ టెర్రరిజం ఎలాంటి మన భారతదేశంలో అడుగు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేస్తూ ఇక్కడ దర్పల్లో ఈ బంద్కు సహకరించినటువంటి వ్యాపారవేత్తలకు, గ్రామ ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ ఉన్నాము. జై భారత్.